మార్నింగ్ పాపం ఎట్టకేలకి కష్టపడి ప్రభుత్వం ఇంకా లాస్ట్కి ఆయన కష్టం చూడలేక లాస్ట్కి ఈరోజు ఉదయం పోస్టింగ్ ఇచ్చింది. సాయంకాలానికే ఉద్యోగ విరమణ చేశాడు. ఊస్టింగ్ అయిపోయింది. సో ఎవరనుకుంటున్నారా? అదే పచ్చ అధికారి చంద్రబాబు నాయుడు కుక్క ఈరోజు అంటే చంద్రబాబు నాయుడికి కాళ్ళ కింద బతికే అధికారి అనమాట, పచ్చ అధికారి. ఆయన ఏబి వెంకటేశ్వరరావు అనమాట. ఈయన చూస్తున్నాము. ఒకసారి ఈయనకి క్యాట్ చెప్పిన తర్వాత ఎవరు చెప్పినా కూడా ప్రభుత్వం అతనికి ఇవ్వలేదు. అయినా కూడా ఇంకా ఈరోజు ఇంకా లాస్ట్కి చివరికి ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తాడనగా ఇంకా ప్రభుత్వం ఇంకా దయదలిసి ప్రభుత్వం లాస్ట్కి చివరికి ఇచ్చింది. ఈరోజు మార్నింగే జాయిన్ అయ్యాడు. పోస్టింగ్ ఈరోజు మార్నింగ్ పోస్టింగ్ ఇచ్చేది ప్రభుత్వము. జాయిన్ అయ్యాడు. మళ్ళీ సాయంకాలానికల్లా ఊస్టింగ్ అనమాట, ఉద్యోగ విరమణ చేసేసాడు. ఆయన ఈ ఏబి వెంకటేశ్వరరావు గురించి మనకు తెలుసు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ప్రభుత్వం ఇచ్చింది. వెంటనే రిటైర్ ఈరోజు సాయంకాలం అయిపోయాడు. ఆయన ఉద్యోగ విరమణ అయిపోయాడు. కానీ ఈయన గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే ఈయన చరిత్ర కొంచెం మనం తెలుసుకుందాము. ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు అనేది. చంద్రబాబు అణుగు డీజీపీ ఏబీపీ రిటైర్మెంటు నేడే. ఈరోజు చంద్రబాబు నాయుడు మనిషే అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు మనిషేలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన ఇంటెలిజెన్స్ జీపీగా ఉండి ఎంత అరాచకాలు చేశారో మనం చూసాము. 23 మంది ఎమ్మెల్యేలను, వైసీపీ ఎమ్మెల్యేలను కొనడానికి ముఖ్య కారకుడు ఈయనే అనమాట. వాళ్ళ ఫోన్లని ట్యాపింగ్ చేసి వాళ్ళ వీక్నెస్ అన్ని తెలుసుకొని వాళ్ళని బెదిరించి 23 మందిని చేర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తనకు పనికి మాలిన ధర్మం ఎంత ప్రమాదం చేసిందనడానికి ఇదొక ఉదాహరణ. చంద్రబాబు ప్రాపకం కోసం, ఆయన ఆశీస్సుల కోసం తన ఉన్నత ఉద్యోగాన్ని, పదవిని 30 ఏళ్ల పాటు చేస్తున్న ఉన్నత పదవిని పణంగా పెట్టి చివరకు పదవి భక్తుడై భ్రష్టుడై తన తోటి సహచరుల వద్ద చులకనైపోయి చివరికి ఎవరికీ తెలియని స్థితిలో రిటైర్డ్ అయ్యవలసిన పరిస్థితి ఒక డీజీపీకి పట్టింది. ఆయన మరెవరో కాదు, ఏబి వెంకటేశ్వరరావు. తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ నిఘా విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి చీఫ్ పనులకు దిగజారిపోయి నానా అనైతిక పనులకు పాల్పడ్డాడు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడే ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసి అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారనే అభియోగాలు ఉన్నాయి. దాంతోపాటు చంద్రబాబు నాయుడు హయాంలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు అప్పట్లో సంచలనం రేపింది. వాస్తవానికి అప్పట్లో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలన్న చంద్రబాబు దురాలోచనకు ఈ వెంకటేశ్వర వెన్నుదన్నుగా నిలిచి ఆయా ఎమ్మెల్యేలను భయపెట్టి 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరే విధంగా ఎంతగానో భయపెట్టాడు వాళ్ళందరినీ. అప్పట్లో తన ఒక పోలీస్ ఉన్నతాధికారిని విస్మరించి అధికార పార్టీకి తొత్తుగా పనిచేసి చంద్రబాబు మద్దతు ఉందని చెబుతూ డీజీపీలను, మంత్రులను, ఇతర పోలీసు ఉన్నతాధికారులను సైతం చిటికెనం వేల మీద నడిపించారు. లొంగని వాళ్ళని భయపెట్టాడు. మొత్తానికి 5 ఏళ్ళు ఏబి వెంకటేశ్వర ఒక రౌడీ పోలీస్ మాదిరిగా అధికారం చెలాయించారు. విధి నిర్వహణ పేరిట పూర్తిగా సరిహద్దులను క్రాస్ చేసి ఇష్టానుసారం చెలరేగిపోయాడు. మళ్ళీ 2019లో టీడీపీ గెలిస్తే తాను డీజీపీని అవుతానని కలగన్నాడు. కానీ అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడంతో ఏబీవి పరిస్థితి, అదే ఏబి వెంకటేశ్వరరావు పరిస్థితి తలకిందులైంది. ఆయన చేసిన అరాచకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధారాలతో సహా వెలికి తీసి సస్పెన్షన్ వేసివేసింది. కోట్ల చుట్టూ తిప్పించి 5 ఏళ్ళు పోస్టింగ్ లేకుండా ఆయన్ను మూడు చెరువుల నీళ్లు తాగిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గంగ మెల్లగా చంద్రముఖిగా మారిన విధంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పక్తు తెలుగుదేశం కార్యకర్తగా మారిపోయి వెంకటేశ్వరరావు చేసిన అనైతిక చర్యలకు మద్దతు పలకడమే కాకుండా ఆ ప్రజాస్వామిక చర్యలకు దగ్గరుండి చేయించిన ఆయనకి ఈ ప్రభుత్వంలో అసలు కష్టం తెలిసొచ్చింది. కోర్టులు, కేసులు, సస్పెన్షన్లు అంటూ ఆయన ఈ 5 ఏళ్ళు యూనిఫామ్ వేసుకోకుండానే గడిపేశారు. డీజీపీ స్థాయి అధికారి తన స్థాయిని మరిచి అధికార పార్టీకి తాబేదారులుగా పనిచేయడం అంటే తన ఆత్మగౌరవాన్ని, ఐపీఎస్ వృత్తి నిబంధనలను సైతం పరిహాసం చేయడమే అని తెలిసింది. డీజీపీగా రిటైర్డ్ కావాల్సిన ఉన్నతాధికారి 5 ఏళ్ళు ఉద్యోగం లేకోకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ క్యాట్లో పిటిషన్లు వేస్తూ పోస్టింగ్ కోసం కాయలు కాసేలా ఎదురు చూశారు. ఆయన చేసిన తప్పిదాలు, ఘోరాలను కోర్టుల ముందు
ఆవిష్కరించిన ఇప్పటి ప్రభుత్వం మళ్ళీ ఆయన యూనిఫామ్ వేసుకోకుండా చేసింది. మొత్తానికి ఎట్టకేలకు ఏబీవీకి మొన్న కేంద్ర పాలనా ట్రిబ్యునల్ క్యాట్ పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈరోజు ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఎట్టకేలకు ఆయనకు పోస్టింగ్ వచ్చిందని సంతోషించాలో, ఇదే రోజు సాయంత్రం రిటైర్డ్ అవుతున్నందుకు విచారించాలో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉద్యోగ జీవితం ముగిసిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబుకు కళ్ళు, ముక్కు, చెవులు అనేలా ప్రవర్తించిన ఏబీవీ నేడు సాయంత్రం రిటైర్డ్ అయిపోయారు. పొద్దున పోస్టింగ్ వచ్చిన ఆయన సాయంత్రం ఉద్యోగం విరమణ చేయడం గమనార్హం. ఈయన ఉన్నప్పుడే, ఈ ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నప్పుడే ఈయన ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా జరిగింది. ఈయనకు అన్నీ తెలుసు. ఈయనే సగం కేసును సాక్ష్యాధారాలని మాయం చేశాడని చెప్తూ ఉంటారు. మరి అప్పుడు ఈయన ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇంకా 2 months ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు. మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరినైనా కానీ హత్య జరిగిన వెంటనే 10 రోజుల్లోనే పట్టుకుంటామని చెప్పే చంద్రబాబు నాయుడు మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసినప్పుడు ఎందుకు సాక్షుల్ని, ఎందుకు చంపిన వాళ్ళని పట్టుకోలేదు? అంతేగాక ఇప్పుడు చంపిన వాళ్ళకి ఎందుకు చంద్రబాబు నాయుడు అండగా ఉన్నాడు అనేది కూడా అందరికీ తెలుసు. ఇలాంటి పనికిమాలిన అధికారి ఎవరైనా సరే, అది ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా సరే దాంట్లో అధికారులు వాళ్ళు కష్టపడి ఐపీఎస్ ఐఏఎస్లు చదివిన వాళ్ళు రాజకీయ నాయకులకి వాళ్ళు ఒకవేళ వాళ్ళు నిజాయితీగా విశ్వసనీయతగా ఉంటే సపోర్ట్ చేయడంలో తప్పలేదు. కానీ ఇలా వాళ్ళు తొత్తులుగా ఈ ఏబీ వెంకటేశ్వరరావు మాదిరి తొత్తులుగా మారడం అనేది అది ఎవరికైనా తప్పే, ఏ ప్రభుత్వంలో అయినా తప్పే. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్లను చేయించింటారు. అలాంటి వాళ్ళని ఇలా ఒక రాజకీయ నాయకుడికి ఇలా తొత్తుగా మారి వాళ్ళ పదవులకే కలంకం తెచ్చే విధంగా ఉండడం అనేది తప్పు. ఇది ఒక కేస్ స్టడీ అనే అనుకోవాలి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వాళ్ళకి. ఈ ఏబీ వెంకటేశ్వరరావుని చూసుకొనైనా వాళ్ళు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. లేకపోతే కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మలుచుకుంటే బాగుంటుంది. రాజకీయాల నాయకులతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే బాగుంటుంది. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. వాళ్ళకి ఎంతవరకు సహకరించాలో అంతవరకే సహకరిస్తే బాగుంటుంది. కానీ అంతా తామే అన్నట్టు ఏబీ వెంకటేశ్వరరావు లాగా అని దిగజారిపోతే ఇలాగే దిగజారి ఇలా ఉంటుంది. మర్యాద పోగొట్టుకొని ఈరోజు కష్టపడి పేరెంట్స్ చదివించిన చదువుని ఈరోజు కళంకం తెచ్చి ఐఏఎస్ ఐపీఎస్లకి అసలు ఆ పోస్టింగ్లకే కళంకం తెచ్చిన ఏబీ వెంకటేశ్వరరావుని చూసైనా మిగతా వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకోకుండా ఉంటే బాగుంటుంది.